పలుమార్లు వాయిదా పడిన తర్వాత ఎట్టకేలకు నవంబర్ 28న విడుదలైంది రోటీ కపడా రొమాన్స్ మూవీ. చిత్రం ఏమిటంటే నవంబర్ 22న విడుదల కావాల్సిన ఈ సినిమా విడుదలను ఆఖరి నిమిషంలో ఆపేసి 2 తెలుగు రాష్ట్రాల్లో పెయిడ్ ప్రీమియర్స్ ను ప్రదర్శించారు. వీటికి చక్కని స్పందనే లభించింది. కానీ విడుదల తర్వాత మాత్రం బాక్సాఫీస్ బరిలో ఎలాంటి ప్రభావాన్ని రోటీ కపడా రొమాన్స్ మూవీ చూపలేకపోయింది. దాంతో 2 వారాల్లో ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీ అయింది. ఈ నెల 12 నుండి మూవీని ఈటీవీ విన్ లో ప్రదర్శించబోతున్నారు. విక్రమ్ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని బెక్కం వేణుగోపాల్, సృజన్ కుమార్ బొజ్జం నిర్మించారు. జీ మీడియా ఎంటర్టైన్మెంట్ సంస్థ మిసెస్ క్వీన్ ఆఫ్ తెలంగాణ అందాల పోటీని నిర్వహిస్తుంది. ఈ విషయాన్ని ఫిలిం ఛాంబర్స్ లో జరిగిన మీడియా సమావేశంలో సంస్థ సీఈఓ కిరణ్ తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్ను నటీమణులు ఇంద్రజ, రాశి ఆవిష్కరించారు. ఈ క్రమంలో నటి సోనీ చెరిష్ట, సీరియల్ ఆర్టిస్ట్ మహతి తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 29న విడుదల కావాల్సిన మిస్ యూ చిత్రం తమిళనాడులో భారీ వర్షాల కారణంగా జనం ముందుకు రాలేదు. అయితే ఇప్పుడు మామూలు వాతావరణం ఏర్పడడంతో ఈ సినిమా విడుదలకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్ 13న దీనిని రిలీజ్ చేయబోతున్నట్టు ఇటీవల ప్రకటించారు. దాంతో మరోసారి తమ చిత్రం ప్రమోషన్ ను మొదలు పెట్టారు సిద్ధార్థ్, ఆకాష్ రంగనాథ్. ఈ సినిమాకు గిబ్రాన్ సంగీతం అందించాడు. రాజశేఖర్ ఎన్ దీనిని తెరకెక్కించాడు. దాదాపు 10 ఏళ్ల తర్వాత తాము నటించిన ప్రేమ కథా చిత్రం ఇదేనని సిద్ధార్థ్ చెబుతున్నాడు. మరి యువతను దృష్టిలో పెట్టి తీసిన మిస్ యూ ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ ప్రస్తుతం సెట్స్ పై ఉంది. రోహిత్ కేపీని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ మూవీని నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ కు ఇది 18వ చిత్రం. ఈ హై బడ్జెట్ మూవీ గురించి మేకర్స్ లేటెస్ట్ ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. డిసెంబర్ 12న ఈ చిత్రం టైటిల్ ను అనౌన్స్మెంట్ ప్రకటించడంతో పాటు గ్లిమ్స్ ని రిలీజ్ చేస్తున్నట్లు తెలియజేశారు. ఇప్పటికే విడుదలైన మూవీ ఇంట్రూడ్ ఈస్ట్ ది వరల్డ్ ఆఫ్ ఆర్కడీ వీడియోకి ట్రెండింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో గతంలో సాయి ధరమ్ తేజ్ ఎప్పుడూ చేయని పవర్ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నాడు. ఐశ్వర్య లక్ష్మి ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. అనుకున్నట్టుగానే పుష్ప 2తో మైత్రి మూవీ మేకర్స్ సరికొత్త రికార్డును సృష్టించారు. ఐకాన్ స్టార్ కు ఉన్న క్రేజ్ కు తగ్గట్టు భారీగా పుష్ప 2ను తీసి అంతే భారీ విజయాన్ని నమోదు చేసుకున్నారు. పుష్ప 2 మూవీ ఓపెనింగ్ కలెక్షన్స్ లో సరికొత్త ల్యాండ్ మార్క్ ను సృష్టించింది. ఏకంగా 294 కోట్లు కలెక్ట్ చేసి అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటికే ఈ స్థానంలో ఉన్న RRR రికార్డును బద్దలు కొట్టింది. తొలి రోజున RRR 223 కోట్లు కలెక్ట్ చేసింది. అలానే బాహుబలి 2 210 కోట్లు వసూలు చేసింది. కల్కి 2898 180 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. వీటన్నిటిని వెనక్కి నెట్టి ఇప్పుడు పుష్పరాజ్ ఫస్ట్ ప్లేస్ దక్కించుకున్నాడు.